ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమానికి మరొకసారి మీకు స్వాగతం తెలియజేస్తున్నాము. మరి ప్రతి శనివారం మరి సాయంత్రం 5 గంటలకు మన 1V టీవీ ద్వారా ప్రసారం అవుతున్న ఈ చిన్నారుల నేస్తం అనే ఈ చిన్న పిల్లల ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము నాయన తండ్రి ప్రభా, మరి పంచుకోబోతున్న మీ వాక్య లేఖన భాగంలో నాయన తండ్రి పరిశుద్ధ పరిచి నాయన తండ్రి అయ్యా తండ్రి మీ ఉపకార ఆత్మనిచ్చి మాకు బోధించమని, మాతో మీరు మాట్లాడమని, మా ప్రాణములు తెప్పరిల్లు చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను పరలోక తండ్రి, ఆమేన్. ఇది నా వాక్య భాగంగా మరి యెహోషువ 2వ అధ్యాయంలోకి మనం వెళ్దాము. కొన్ని మాటలు మనం ఇక్కడ చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. ఆ తర్వాత ఇక్కడ మరి ఈ యొక్క మరి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము ఇదంతా కూడా మరి 24 వచనాలు ఈ యొక్క అధ్యాయంలో మరి రాయబడి ఉన్నవి. ఇదంతా కూడా ఎవరి గురించి ఇక్కడ మనం చూస్తున్నామంటే, యెహోషువ మోషే ఇశ్రాయేలీయులను ఆ యొక్క అరణ్య మార్గం గుండా నడిపిస్తూ వచ్చి మోషే మరణమైన పిమ్మట యెహోషువను నాయకుడిగా చేయడం జరిగింది. యెహోషువ మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న సమయంలో మరి ఇప్పుడు మరి కానాను దేశంని మరి అది స్వాధీనపరచుకోవాలి. మరి ఐగుప్తులో పుట్టిన పిల్లలు వాళ్ళకి మరి అక్కడ ఉన్నప్పుడు యవనస్తులుగా ఉన్న వాళ్ళకి యుద్ధం అనేది ఏంటో తెలుసు, కానీ అరణ్యంలో పుట్టిన బిడ్డలకు యుద్ధం అంటే ఏంటో తెలియదు. కాబట్టి వీళ్ళకు కూడా యుద్ధం అంటే తెలియాలి. శత్రువుని ఎలా మరి ఫేస్ చేయాలి, హౌ టు ఫేస్ ద ఎనిమీ, శత్రువుని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం అనేది మరి ఇశ్రాయేలు ప్రజలకి, అరణ్యంలో పుట్టిన పిల్లలకి తెలియదు. కాబట్టి వీళ్ళు కూడా నేర్చుకోవాలి. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మన మీద దాడి చేస్తున్న శత్రువుని మరి ఎలా ఎదుర్కోవాలో మనం తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే వాక్యం తెలిస్తే చాలు, మరి యేసుప్రభు ఎవరో తెలిస్తే చాలు అనుకుంటారు. కానీ యేసుప్రభువే ఒక విషయంలో ఒక ఉపమానం చెప్తూ ఏమన్నారంటే, మరి బలవంతుడిని బంధించాలంటే మన బలం ఎంత ఉందో మనం ముందు చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మన ఎనిమీ యొక్క బలం ఎంత ఉంది, ఎనిమీ స్ట్రెంగ్త్ ఏంటిది, వాళ్ళ యొక్క వ్యూహం ఎలా ఉంది, వాళ్ళు ఎటువంటి పన్నాగాలతో ఎటువంటి ఇంటెన్షన్స్ తోటి ఉన్నారు అనేది మనం తెలుసుకోకపోతే మనం చాలా ఈజీగా ఎనిమీకి మనము మరి దొరికిపోతాం అన్నమాట. అందుకనే యేసుప్రభు మరి మనకు చెప్పినాడు, మనము ఒక బలవంతుని బంధించాలంటే, ఒక వ్యక్తి మీద దాడి చేయాలి అన్నప్పుడు ఆ ఒక వ్యక్తి యొక్క బలం ఏంటో తెలుసుకోవాలి. ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యము యుద్ధానికి వెళ్తున్నప్పుడు ముందుగానే ఏం చేస్తారంటే వేగుల వారిని పంపిస్తారు. వేగుల వారిని మరి ఇంగ్లీష్లో స్పై అంటారు. స్పైస్ అంటే వీళ్ళు ఎవరంటే మరి రహస్యమైన గూఢాచారులు అని చెప్పొచ్చు. రహస్యమైన గూఢాచారులు. వీళ్ళ పని ఏంటి అంటే, మరి వాళ్ళు పంపించిన వాళ్ళు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఏమైతే తెలుసుకోమని పంపించి ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని మరి యొక్క రాజుకి, ఏ కింగ్ అయితే వాళ్ళని పంపించారో ఆయనకి మరి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారనమాట. అట్లా వాళ్ళకి ఆ యొక్క సమాచారాన్ని అందించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ యొక్క శత్రువు యొక్క బలము కంటే కూడా అధికమైన బలాన్ని మనం పెంచుకున్నాకే శత్రువు పైన యుద్ధానికి వెళ్ళాలి.
అలాంటి మంచి వాళ్ళకంటే వాటమైన వ్యూహంతో మనము ఆ శత్రువు మీదకి వెళ్ళాలి. మరి వింటున్న మరి ప్రతి బిడ్డలకు కూడా మరి దేవుడు ఏం చెప్తున్నారు అని అంటే, మరి శత్రువు మన మీదకి ఎటువంటి వ్యూహాలతో వస్తున్నాడో అది తెలుసుకొని, ముఖ్యంగా ఆ శత్రువు యొక్క ఉపాయాలు పన్నాగాలు మనం తెలుసుకోకపోతే, కేవలం నేను భక్తిగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, నేనే తప్పు చేయట్లేదు అని మీ దారిలో మీరు వెళ్తున్నారు. కానీ శత్రువు ఎంత యుక్తిగా, ఎంతో కుయుక్తితో మన మీద దాడి చేయడానికి వస్తుంది. కాబట్టి శత్రువు యొక్క పన్నాగాలు తెలుసుకోవటం కూడా మన బాధ్యత అని ఈ యొక్క లెసన్లో మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క వేగుల వారు శత్రువు యొక్క రాజ్యం ఎలా ఉంది అది తెలుసుకోవడానికి వెళ్తున్నారు. మరి క్రైస్తవులముగా మనము ఎప్పుడు కూడా మరి దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దేవుడు గొప్పతనం ఏంటో తెలుసు, దేవుడు మనకేం వాగ్దానాలు చేశాడో తెలుసు, మనకు జరగబోయే వాటిని దేవుడు చూపిస్తాడు, అవి మనకు తెలుసు. ఎన్ని తెలిసినా కూడా శత్రువు ఎలాగ మన మీద దాడి చేయడానికి వస్తున్నాడో అందుకనే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీ విరోధి అయిన అపవాది ఎలాంటి గర్జించు సింహంలాగా మిమ్మల్ని ఎవరిని మృంగుదనా అని వస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త, మెలకువగా ఉండుడి అని దేవుడు చెప్తున్నాడు కదా. కాబట్టి శత్రు వ్యూహాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యమైన విషయం అని మరి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మనకు శారీర సంబంధమైన శత్రువు ఎవరైనా ఉండొచ్చు. అయితే మన వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మనం చాలాసార్లు మరి శారీరకంగా మరి పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ విఫలమైపోతూ ఉంటాం. కానీ మనం పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ అంధకార సంబంధమైన లోకనాథులతో అని చెప్పి వాక్యంలో రాయబడింది. మరి the weapons of our warfare are not carnal but spiritual to pull down the strongholds అని ఇంగ్లీష్లో ఉంది. కాబట్టి స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే శత్రువు యొక్క మరి బలమైన ఆ యొక్క దుర్గాలను మనం కూల్చాలి అని అర్థం అన్నమాట. కాబట్టి మరి మన వెపన్స్ ఏంటి అంటే, మనవి కార్నల్ వెపన్స్ కాదు, స్పిరిచువల్ వెపన్స్. అవి ఏంటి అంటే, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఎఫెసియన్స్ చాప్టర్ 6 మనమంతా స్పిరిచువల్ వార్ఫేర్లో మనం యూజ్ చేసే ఆ యొక్క ఆర్మర్ ఆఫ్ బిలీవర్ అనేది అక్కడ రాయబడి ఉంది. కాబట్టి అలాంటివి మనము కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క మన యొక్క శత్రువుని మనం ఎదుర్కొంటాం. మరి బాహ్యమైన ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతుంటాయి, చాలా జరుగుతుంటాయి. కానీ ఇవన్నీ కూడా మరి నిజంగా జరుగుతున్న వరల్డ్ని మనకి చూపించవు. అందుకనే మన మనోనేత్రాలు వెలిగించబడకపోతే, ఇఫ్ ద ఐస్ ఆఫ్ అవర్ హార్ట్, ఇఫ్ ద ఐస్ ఆఫ్ అవర్ మైండ్, if the spiritual eyes are not enlightened, మన యొక్క స్పిరిచువల్ మన ఆధ్యాత్మికమైన నేత్రములు, మనోనేత్రములు వెలిగింపబడకపోతే మనం కేవలం బాహ్యమైన జరిగే వాటిని మాత్రమే చూసి భయపడిపోతుంటాము, ఇదవుతుంటాము. కానీ ఏదైతే జరుగుతుందో అది కేవలం ఇక్కడ భూమి మీద జరుగుతుంది ఒక బొమ్మలాట లాంటిదే. కానీ నిజంగా ఏమైతే జరుగుతుందనేది అది స్పిరిచువల్ వరల్డ్లోనే జరుగుతుంది. కాబట్టి ఆ వరల్డ్లో ఏమైతే జరుగుతుందో అది మన యొక్క ప్రెజెంట్ వరల్డ్ మీద, ప్రెజెంట్ లైఫ్ మీద ఇంపాక్ట్ అనేది చాలా వరకు చూపిస్తుంది, ఆ ప్రభావం మన మీద చూపిస్తుంది. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, మీరు మనుషులను చూసి భయపడటం కానీ, మనుషుల మీద దాడికి వెళ్ళడం కానీ, మనుషులు శత్రువులను భావిస్తున్నారు, కానీ జరుగుతుంది ఇక్కడ కాదు, అక్కడ స్పిరిచువల్ వరల్డ్లో జరుగుతుందే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మీరు మరి ఒకప్పుడు యెహోషువ, మోషే, మరి దావీదు, ఇంకా బైబిల్లో పాత నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి కత్తులతో, గుదియలతో, బాణాలతో, మరి బల్లెంలతో, వాటితో దాడి చేశారు. కానీ మరి కొత్త నిబంధనలో యుద్ధాలు అలాంటివి కాదు. మరి మనము పోరాడేది శరీరాలతో కాదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరూ కూడా మరి కానాను చేరాలంటే మధ్యలో యెరికో పట్టణం ఉంది. ఆ యెరికో పట్టణం చుట్టూ దట్టమైన ప్రాకారపు వాల్ ఉంది.
మీకు తెలుసు కదా, మరి వరల్డ్ వండర్స్లో ఒక వరల్డ్ వండర్ ఏంటిదంటే ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎందుకంటే చైనా నగరం చుట్టూ చాలా పెద్ద గోడ ఉంది. ఆ గోడను చూడడానికి చాలా మంది యాత్రికులు వెళ్ళి చూసొస్తారు. అదొక పెద్ద టూరిజం స్పాట్ అన్నమాట. ఆ యొక్క గోడ మీద, అరే గోడ అంటే అంత పెద్ద గోడ ఎలా కడతారు అనుకుంటున్నారా? ఆ గోడ ఎంత వెడల్పుగా ఉంటుందంటే పిల్లలు, ఒకవేళ మీరు ఒక పెద్ద స్కూల్లో చదువుకుంటున్నారనుకోండి, మీ స్కూల్ ఎంత విశాలంగా ఉంటుందో ఆ గోడ అంత విశాలంగా ఉంటుంది. అంత పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గోడ మీదే అంత పెద్ద గ్రౌండ్, అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి తెలుసా, మీరు ఊహించలేరు కూడా. ఒక గోడ మీద ఎంత ఉంటుందా? మనం చూసిన గోడలు మహా అయితే ఒక ఇటుక, 2 ఇటుకలు, 3 ఇటుకలు కలిపి కట్టిన గోడలు మనం చూసుండొచ్చు. కానీ ఆ గోడలు చాలా పెద్దవి. ఎందుకు అంత పెద్ద పెద్ద గోడలు కట్టేవాళ్ళు అని అంటే, అప్పట్లో పట్టణాన్ని కాపాడుకోవాలంటే అలాంటి గోడలు తప్పనిసరి. మరి మన భారతదేశం అయితే చాలా పెద్ద దేశం, చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా. అప్పట్లో దేశాలు అంటే మన ఒక స్టేట్ కంటే కూడా ఒక చిన్నవే ఉండేవి, సరేనా? అయితే అలాంటి గోడలు, అలాంటి ఒక పట్టణం చుట్టూ, ఎరికో పట్టణం చుట్టూ చాలా పెద్ద గోడ ఉంది. ఇంకా దానికి ఒక బ్రాంజ్ ఇత్తడి తలుపు ఉంది, గేట్ ఉంది, బ్రాంజ్ గేట్. ఆ గేట్ అసలు మనం ఎవరం తెరవలేము, చాలా పెద్ద తాళం వేసింది. అక్కడ సైనికులు ఉన్నారు. ఒకవేళ మనం ఎవరమైనా వెళ్ళి అక్కడ నిల్చుంటే అసలు మనం వాళ్ళు దేశానికి సంబంధించిన వాళ్ళం కాదని తెలిస్తే ఇంకో ప్రశ్న కూడా అడగకుండా చంపేసేయడానికి బలమైన సైనికులు అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ గోడ దాటుకొని ఎలా వెళ్ళాలి? ఆ పట్టణాన్ని జయించమని దేవుడు చెప్పినప్పుడు ఏం చేయాలో మరి ఇప్పుడు ఈ పట్టణాన్ని జయించడానికి ముందుగా వేగుల వారిని పంపించారు. అలాగే మరి ఆత్మీయ జీవితంలో మరి అపవాది కట్టిన భయంకరమైన గోడలు దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి. మనం కానాను చేరాలి, పరలోక రాజ్యాన్ని మనం చేరక ముందు ఇటువంటి ఎన్నో గోడల్ని మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ గోడ యొక్క పొడవు, వెడల్పు, లోతెంతో మరి ఆ గోడల లోపల ఉన్న ప్రజల యొక్క పరిస్థితులు ఏంటో, వాళ్ళని ఎలా జయించగలమో అని చెప్పి ఈ ఇద్దరు వేగుల వారు వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ గోడ మీద ఇప్పుడు మనము ఎక్కడికైనా దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకి ఎవ్వరు అక్కడ తెలియదు. అన్నోన్ ప్లేసెస్లో మనం ఏం చేస్తాము, మనం అక్కడ నైట్ స్పెండ్ చేయాలి, తర్వాత మార్నింగ్ మళ్ళీ జర్నీ చేయాలి అని అనుకుంటే రాత్రిపూట మనం అక్కడ హోటల్ లాడ్జింగ్ ఒకటి బుక్ చేసుకొని, లేదంటే ఏదైనా గెస్ట్ రూమ్ బుక్ చేసుకొని అక్కడ నివాసం ఉండి ఉదయాన్నే వెళ్ళిపోతాం. మరి ఆ వెనుక పాతకాలంలో మరి సింగిల్ ఉమెన్, విధవరాన్లు, విడోస్, వేశ్యలు, ప్రాస్టిట్యూట్ పీపుల్, అలాంటి వాళ్ళు ఈ యొక్క పూటకూల ఇల్లు అనని ఇన్ అనేవాళ్ళు. INN, ఇన్ అంటే లాడ్జింగ్ అని హోటల్ లాంటివి నడిపించేవాళ్ళు. అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మరి ఆ యొక్క బిల్డింగ్ ఒకటి ఉండేది, దాంట్లో వాళ్ళు భోజనము, అలాగే మరి పడక వసతులు, ఫుడ్ అండ్ లాడ్జింగ్, బోర్డింగ్, బెడ్డింగ్ అన్నీ అరేంజ్ చేస్తారనమాట. అయితే ఇక్కడ రాహాబు అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఒక వేశ్య. రాహాబ్ అనే ఆమె ఒక ప్రాస్టిట్యూట్ లాంటి వృత్తిలో తను ఉంది. కానీ ఆమె ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ గురించి ఆమె వినింది. వినటం వల్ల ఏం కలుగుతుందని మరి బైబిల్లో రాయబడింది పిల్లలు, వినుట వలన విశ్వాసము కలుగును. ఫెయిత్ కమత్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి విశ్వాసం ఎలా వస్తుంది అంటే దేవుని వాక్యాన్ని వినటం ద్వారా. రాహాబు ఏమని విన్నదంటే, ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలా పాయలు చేశాడు, హౌ ద లార్డ్ పార్టెడ్ ద రెడ్ సీ, ఎలాగా ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అలాగే అమోరీయుల రాజులైన మరి ఇద్దరు రాజులని ఆయన ఎలా సంహరించాడు, ఇలాంటి విషయాలన్నీ వింటూ వచ్చింది. రాహాబు దేవుని గురించి ఏమన్నదో ఒక్కసారి బైబిల్ వాక్యంలో మనం చదువుకుందాం పిల్లలు. మరి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మరి 11వ వచనము, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట మనుష్యులకైనను ధైర్యమే మాత్రము ఉండదు.
నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, ఇంకా ఇక్కడ విన్నట్లయితే ఆమె ఏమంటుందంటే, మీలాంటి మనుషుల ముందు నిలబడడానికి ఎవ్వరికి కూడా ధైర్యం ఏమాత్రం ఉండదు, ఎందుకంటే మీ వెనక ఉన్న దేవుడు ఉన్నాడే, ఆయన ఎట్టి గొప్ప కార్యాలు చేశాడో మేము విన్నాను. వీ హ్యావ్ హర్డ్ అబౌట్ ద లార్డ్ హూ ఈస్ బ్యాకింగ్ యూ, హౌ గ్రేట్ థింగ్స్ హీ హాస్ డన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. సో అందుకని నో మ్యాన్ కెన్ స్టాండ్ బిఫోర్ యూ అని చెప్పి ఈమె అంటుంది. ఒక ప్రాస్టిట్యూట్ లేడీ రాహాబ్ ఆమె చెప్తుందన్నమాట. అయితే కానీ ఆమె ఏ వృత్తిలో ఉన్నా కూడా పిల్లలు, ఆమె విశ్వాసం వలన మనము దేవుని కుమారులం అనబడతామని చెప్పి బైబిల్లో రాయబడింది. ఒక వ్యక్తిని ఒక పేరు పెట్టి ఆ పాత జీవితాన్ని బట్టి వాళ్ళని ఎప్పుడు ఇంకా అదే మాటతో వాళ్ళని అదే ఇది చేస్తుంటారు. మరి పాత జ్ఞాపకాలు అనేవి ఏం చేస్తాయంటే మనిషిని క్రొత్త జీవితాన్ని అనుభవించనియవు. ద ఓల్డ్ మెమరీస్ వుడ్ నాట్ అలౌ a person to enjoy the new life that God is going to bless them with, that God is going to give. దేవుడు ఏదైతే పాత జీవితంని వదిలిపెట్టేసి క్రొత్త జీవితంలో ఇవ్వబోతున్న ఆశీర్వాదాలను, సంతోషాన్ని ఆ పాత జ్ఞాపకాలు ఏం చేస్తాయంటే తొలిచి వేస్తుంటాయి, పాడు చేస్తుంటాయి. అందుకనే అన్నాడు, పాత దాని మీద కొత్త క్లాత్ వేయొద్దు, పాత తెత్తుల్లో కొత్త ద్రాక్షారసం పొయ్యొద్దు. మనం ఇంకా అదే పద్ధతిలో ఉన్నాము, ఇంకా అప్పుడు అలా జరిగింది అలాగే జరుగుద్దేమో, ఇప్పుడు ఇలా అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఇలా జరిగింది కాబట్టి నాకు కూడా ఇలాగే జరుగుద్దేమో అని చెప్పి ఎన్నో పాత జ్ఞాపకాలలో ఇంకా కూరుకొని పోయి ఇంకా కొత్త దాంట్లోకి రాలేకపోతున్నాం. ఒకసారి ఒక దైవ సేవకుడు మరి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక చిన్న బాబు కనిపించాడంట. ఆ చిన్న బాబు చేతిలో ఒక బాగా నవిలి ఆ చొల్లు కారుతున్న న్యూట్రిన్ చాక్లెట్ ఒకటి ఆయన చేతిలో ఉంది. ఇలా సప్పరిస్తూ ఇదంతా కారిపోతుందంట. అయితే అది సడన్ గా వెళ్ళి మట్టిలో పడింది. మట్టిలో పడితే అంతా మట్టి అంటింది కదా, ఇట్ ఫెల్ డౌన్ కదా. మరి మట్టి అంటినప్పుడు ఆ బాబు మళ్ళీ ఆ చాక్లెట్ ఇట్లా చేతిలో తీసుకొని నోట్లో పెట్టుకోపోతున్నప్పుడు ఆ దైవ సేవకులు అన్నారంట కదా, బాబు వద్దు, ఆ చాక్లెట్ నువ్వు నోట్లో పెట్టుకోవద్దు, నీకు నేను ఫ్రెష్ కేక్ ఒకటి ఇస్తాను, అది పడేసే, త్రో ద చాక్లెట్, ఇట్స్ డర్టీ, వద్దు, నేను నీకు ఫ్రెష్ కేక్ ఇస్తా అంటే ఆ బాబు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ చాక్లెట్ ఇలా పట్టుకొని ఇలా దాచిపెట్టుకొని ఆ ఫ్రెష్ కేక్ ఇవ్వమని ఇట్లా ఇంకొక చెయ్యి చాపినాడంట. అంటే చూడండి, ఆ పాత దాన్ని, ఆ ఓల్డ్ దాన్ని లీవ్ చేయడానికి, వదిలిపెట్టడానికి ఇష్టం లేదు. కొత్తది కావాలి, పాతది కూడా కావాలి. అట్లాంటప్పుడు ఆ దైవజనుడు చెప్పినంట, నువ్వు ఆ పాత చాక్లెట్ పడేస్తేనే నీకు కొత్తవిస్తా. If you leave the old life, then I will bless you with the new life. If you leave all the old memories, I will give you so many new sweet memories అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆ పాత జ్ఞాపకాల నుండి, పాత దాంట్లో నుండి ఆ యొక్క నలిగిపోయిన స్థితులు, కొంతమంది ఉంటారు వాళ్ళ లైఫ్ లాంగ్, వాళ్ళ జీవిత కాలం అంతా కూడా ఇంకెప్పుడు చిన్నప్పటి నుండి జరిగినవి ఎవరో అంటే గుర్తుంటాయి. మన మనుషులు మనకు గుర్తుండకుండా ఉండవు. ఎప్పుడో బాధ పెట్టిన విషయాలు, మనుషులు మారిపోయి మంచి చూస్తున్నా, మంచిగా ఉంటున్నా కూడా ఇంకా వాళ్ళని అదే పాత మనసుతోని చూస్తూ వాళ్ళ మీద ఇంకా కూడా నమ్మకం లేని వారుగా అట్లా ఎంతో మంది ఆ పాతదనంతో బ్రతికేస్తూ, మరి చూడండి, పాడైపోయిన అన్నం ఉంది ఇంట్లో, అదే పాత్రలో కొత్త అన్నం వండుతారా? వండితే ఎలా ఉంటుంది మీరు చెప్పండి? అలాగే ఆ పాత మెమరీస్ అనేవి, ఆ పాత జ్ఞాపకాలు, అవి చేదైనవైనా తీపివైనా ఎలాంటివైనా అవి కొంతమంది పాత జ్ఞాపకాల్లో పాపంలో ఆనందించిన విషయాలను కూడా రక్షించబడిన తర్వాత కూడా జ్ఞాపకం చేసుకొని సంతోషించే అలాంటి ఒక దుర్బుద్ధి సాతానుడు పుట్టిస్తాడు. మరి పాత స్నేహితులు కనపడతారు, కనపడిన తర్వాత అరే వీళ్ళతో ఉండడం వల్లే కదా నేను ఇలా పాడైపోయాను, మళ్ళీ నేను వాళ్ళతో వెళ్ళిన మళ్ళీ ఆ జ్ఞాపకాలు
విషయాలు గుర్తు చేసుకొని నేను సంతోషించిన ఆ పాతదనం ఇంకా నాలో ఉన్నట్టే అది నాలో నుండి పోవాలి అని ప్రార్థన చేసుకోవాలి. చాలామంది పాత స్నేహితులు కనిపించగానే మళ్ళీ ఆ జ్ఞాపకాల్లోకి అప్పుడెప్పుడో వదిలిపెట్టేసిన ఏదో అయిపోయిన ఆ విషయాలని మళ్ళీ కనిపించగానే వినిపించగానే వాటికి ఆకర్షితులవుతూ మళ్ళీ అపవాది యొక్క బంధకాల్లోకి, ఆ బాండేజ్లోకి, ఆ బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మరి దేవుని మాటలు ఒక సాంగ్ ఉంది కదా, I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. అంటే మళ్ళీ ఇంకా వెనక్కి తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూడటం వల్ల లోతు భార్య ఏమైపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అవుతుంది అని ఆమెని నేను తీర్పు తీరుస్తున్నాను అని అనుకోకండి. దేవుడు చూడొద్దు అన్నాడు. వద్దన్నప్పుడు మనం ఇంకా చూడకపోవటమే మంచిది. అది మంచే కావచ్చు, అది ఇంకా ఏదైనా కావచ్చు. దేవుడు లేని సమయాల్లో దాంతో మీకు అనుబంధం ఉండుండొచ్చు, కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత ఇంకా వాటి వైపు చూడొద్దు. పూర్తిగా వదిలిపెట్టినప్పుడే మనం పూర్తి ఆనందాన్ని పొందుకోగలుగుతాం. పూర్తిగా వదిలిపెట్టలేనప్పుడు మరి చూడండి, చెడు వాసన వచ్చే వస్త్రాలు మన మీద ఉన్నప్పుడు వాటిని తీసేసి సువాసన కలిగిన వస్త్రాలు దేవుడు మనకి ఇస్తానంటుంటే అవి రెండు కలిపేసుకుంటా అంటే ఏ వాసనను కూడా మీరు సరిగ్గా అనుభవించలేదు. అటు పూర్తిగా డర్టీగా, ఇటు పూర్తిగా ఫ్రెష్గా ఉండకుండా, అటు ఇటు కాకుండా ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి కాకుండా చూడండి, రాహాబు దేవుణ్ణి విశ్వసించింది. ఆమె ఒకప్పుడు వేశ్య అయి ఉండొచ్చు, కానీ విశ్వాసుల వీరుల పట్టికలో అదే కాకుండా మరి ఎక్కడుంది చెప్పండి? యేసు ప్రభు వంశావళిలో ఉంది. పాత జీవితాలు ఎలాంటివైనా కూడా వాటిని విడిచిపెట్టడానికి ఆమె సంతోషపడింది. అయ్యో, ఎరికో పట్టణం నా యొక్క సొంత భూమి, ఇక్కడ చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి, నేను ఈ పట్టణాన్ని విడిచిపెట్టి రాను. మా పట్టణాన్ని ఏమైనా చేశారంటే మా రాజుకు చెప్పి మిమ్మల్ని చంపేపిస్తా అనిందా? అనలేదు. ఆమె యెహోవా దేవుడు గురించి తెలుసుకుంది. భూమి ఆకాశంలకు అధికారి అయిన దేవుడు మీ దేవుడు, ఏ శత్రువులు కూడా మీ ముందు నిలువనేరరు అని చెప్పేసి రాహాబు ఆమె తెలుసుకుంది. కాబట్టి ఆమె నమ్మింది కాబట్టి ఒక్క మాట అనింది. మరి ఆ యొక్క శత్రువులు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు రాజుకి వెంటనే చూడండి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎంత ఫాస్ట్ ఇంటెలిజెన్స్ ఉందో తెలుసా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో మిలిటరీ బలగాలు ఏం చేస్తున్నారో తెలుసా పిల్లలు? మరి మన కంట్రీలో మనం ఎలా చేస్తున్నాము, ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నామని చెప్పి సీక్రెట్ డ్రోన్స్ని పంపిస్తుంది. డ్రోన్స్ని పంపించి ఆపరేట్ చేసి మన అన్ని విషయాలని ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీసుకొని ఎనిమీ ల్యాండ్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళు కూడా అంతే, శత్రువుల కంట్రీలోకి డ్రోన్స్ పంపించి ఆ యొక్క వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకి అర్థం కావట్లేదు, నా బైక్ని ఎందుకు పట్టుకున్నారు, నేను పలానా చోట సీక్రెట్గా మరి నేను హెరాయిన్ కొకైన్ తింటున్నప్పుడు గవర్నమెంట్కి ఎలా తెలిసింది అంటే వాళ్ళు డ్రోన్స్ పంపించి మిమ్మల్ని వీడియోలు ఫోటోలు తీస్తున్నారు, జాగ్రత్త. కాబట్టి అంటే తీస్తున్నారు కాబట్టి చాటుకెళ్ళి జాగ్రత్తగా తినండి అని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కడైనా కూడా మరి ఎవరి కళ్ళు కప్పగలిగిన దేవుడు కళ్ళు అయితే మనము కప్పలేము. కాబట్టి ఈమె ఒక వేశ్యగా ఉండినప్పటికీ ఆమె దేవుని మాటలు వినింది, నమ్మి విశ్వసించింది. మీకు ఒక విషయం చెప్తాను చూడండి పిల్లలు, మీరు బస్సు ఎక్కుతారు కదా, బస్సు ఎక్కినప్పుడు ఈ బస్సు ఎలా తయారు చేశారు, డ్రైవర్ సీట్ సరిగ్గా ఉందా లేదా, ప్యాసింజర్ సీట్స్ ఎలా ఉన్నాయి, ఏ మెటీరియల్తో తయారు చేశారు, ఈ బస్సులో ఏదైనా బాంబు ఉందా, ఇవన్నీ కనుక్కుంటారా? కనుక్కోరు కదా, ఊరికే ఎక్కేస్తారు, వెళ్ళిపోతారు, క్షేమంగా దిగుతారు. అదే ట్రైన్ ఉంది, ట్రైన్ కూడా అలాగే ఎక్కేస్తారు. మీ ఇంట్లో పరికరాలు ఉంటాయి, మీ దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, మీ ఇంట్లో టీవీలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పి అసలు ఇది ఎలా తయారు చేశారు అదంతా కనుక్కున్నాక దీన్ని వాడతానంటారా? అనరు కదా. మీరు అందరు వాడుతున్నారు, చక్కగా ఉంటున్నాయి, మనం కూడా వాడదామంటారు, వాడేస్తారు. అలాగే బైబిల్
అంతా తెలిస్తేనే, బైబిల్లో ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తేనే నా మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి అక్క, అవన్నిటికి సమాధానం చెప్తే తప్ప నేను యేసుప్రభుని నమ్మను అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ రాహాబు ఆమె మరి ఒక అన్యురాలు, వృత్తిపరంగా కూడా ఆమె ఒక వేశ్య అయినప్పటికీ ఆమె కేవలం దేవుడు చేసిన కొన్ని గొప్ప కార్యాలు వినింది. ఆమెకు వాక్యం తెలీదు, ధర్మశాస్త్రం తెలీదు, మోషే ఎవరో ఆమెకి అసలే తెలీదు. అయినా కూడా ఆమె చూడండి, మనకంటే కూడా గొప్ప విషయాలు దేవుడి గురించి ఎంత గొప్పగా చెప్తుందో. ఆకాశానికి భూమికి ఆయన అధికారి, మీ ముందు ఏ శత్రువు కూడా నిలవనేరడని ఒక అన్యురాలు చెప్తుంది. అట్లా విశ్వసించాలి దేవుణ్ణి, అలా నమ్మాలి దేవుణ్ణి. బస్సులో మీరు వెళ్ళే ట్రైన్ నడిపే డ్రైవర్ని నమ్మి ట్రైన్ ఎక్కుతారు, బస్ డ్రైవర్ని నమ్మి బస్సు ఎక్కుతారు. ఇంట్లో తల్లిదండ్రులను నమ్మరు, సొంత పిల్లల్ని నమ్మని తల్లిదండ్రులు ఉన్నారు. అలా మనకు మనమే నమ్మకాలు లేని భర్తని నమ్మని భార్యలు, భార్యని నమ్మని భర్తలు, ఎందుకు ఎవరెవరినో నమ్ముతున్నారు. ఎక్కడో ఎవరో వండిన వంట తింటున్నారు, కానీ ఇంట్లో వండిన వంట తినడానికి మీకు ఎంతో భయం వేసిపోతుంది. ఎందుకు ఇలా ఉంటుంది మరి? చూడండి, ఎవరినో నమ్ముతున్నాం. మనము ఏ ఇంట్లో పుట్టాము, మరి ఏ దేవుణ్ణి మన ఇంట్లో వాళ్ళు ప్రార్థిస్తున్నారో ఆ దేవుణ్ణి నమ్మడానికి మనకి ఎందుకండి అంత అనుమానం, ఎందుకండి అంత భయం? మరి క్రైస్తవులుగా పుట్టి కూడా యేసుప్రభుని ఎంత తూలనాడి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎంతో భయంకరమైన మాటలు దేవదూషణ చేస్తూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు దేవుని యొక్క ప్రేమను ఎరిగి, ఒకప్పుడు ఎంతో ప్రార్థన జీవితం కలిగి, ఎంతో చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని అనుభవించి కూడా ఏదో జీవితంలో కొంచెం మంచి జరగలేదనో, ఏదో అనుకున్నది జరగలేదనో, ఏదో ప్రార్థిస్తే ఇంకా జవాబు రాలేదు, అది ఆలస్యం అవుతుందేమో అలా అనుకోవచ్చు కదా. దేవుడికి ఇష్టం లేని అడిగారేమో, అందులో మీకు ప్రమాదం ఉందని ఆయన ఇవ్వలేదేమో అలా అనుకోవచ్చు కదా. అలా అనుకోరు. దేవునికి ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టి, మరి నయోమి అన్నట్టు సర్వశక్తుడు నాకు అన్యాయం చేసినాడు అన్నట్టుగా దేవుని బిడ్డలై ఉండి ఎంత భయంకరంగా దేవుని గురించి మాట్లాడతారో, ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఆమె ఒక అన్యురాలు, ఏమీ అడగలేదు, ఇది ఎలా తయారు చేశారు ఏంటి అది ఇది అని మనం ఏం అడగకుండా ఎన్నో వస్తువులను నమ్ముతున్నాం, కొనుక్కుంటున్నాం, ఆర్డర్స్ పెట్టుకుంటున్నాం, ఎన్నో చేస్తున్నాం. కానీ మరి దేవుని విషయానికి వచ్చేసరికి ఎన్ని ప్రశ్నలు వేస్తామో. మన అమ్మ మనకు చెప్తుంటది, అమ్మ సండే స్కూల్కి వెళ్ళు, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, మరి చర్చ్కి రెగ్యులర్గా వెళ్ళు, నీకు వ్యక్తిగత జీవితంలో ఏమన్నా పరిస్థితులు ఉంటే పాస్టర్ గారితో చెప్పు, నాతో చెప్పు, ప్రార్థనలో దేవుడిని అడుగు అంటుంటే ఇవన్నీ అడగరు. కానీ గూగుల్లోకి వెళ్ళి బాగా సెర్చ్ చేస్తుంటారు. అవన్నీ అది ఏది చెప్తే అది నమ్మేస్తారు. అసలు గూగుల్ ఎలా ఎక్కడి నుండి తెస్తుంది ఆన్సర్స్ మీకు తెలుసా పిల్లలు? తెలియదు కదా. అంతే మనం చూడండి, నమ్మవలసినవి నమ్మకుండా నమ్మకూడనివి నమ్మేలాగా భ్రమపరిచే ఆత్మ యొక్క ప్రేరేపణలోకి మనల్ని అపవాది నడిపిస్తున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి దేవుని విషయాలు, రాహాబు గురించి స్టోరీ అంటే మనం చిన్నప్పటి నుండి అందరం మీరు వింటూనే ఉన్నారు. మరి కొంతమంది పిల్లలకి ఇది ఈరోజు కొత్తగా స్టోరీ అవ్వచ్చు, కానీ కేవలం మనం స్టోరీ నేర్చుకోవటం కాదు, అందులో ఉన్న ఆత్మీయ పాఠాలు కూడా మీకు నేర్పించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఒక శత్రువుని ఎదుర్కొనేటప్పుడు ఆ శత్రువు బలం ఏంటో తెలుసుకోవడానికి వేగులవారు వెళ్ళారు. వేగులవారు రాహాబు ఇంటికి వచ్చినట్టు రాజుకి వెంటనే తెలిసిపోయింది. అప్పుడు ఆ యొక్క వేగులవారిని పట్టుకొని వెళ్ళడానికని రాజు భటులను పంపించినప్పుడు జనపనార కట్టెలు అనేవి అవి ఎండబెట్టున్నాయి అన్నమాట. రాహాబు వాళ్ళ ఇంటి పైన ఆ యొక్క మరి టెర్రస్ మీద వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళ మీద వాటిని దుప్పట్లు కప్పి వాళ్ళకి ఏమి కుచ్చుకోకుండా మళ్ళీ వాళ్ళ పైనుండి ఆ జనపనార కట్టెలు పెట్టేసి గబగబా కిందికి వచ్చింది. చాలా జ్ఞానంతో ఏమని అడిగిందంటే ఏంటండి ఎందుకు వచ్చారు అంటే, మీ ఇంటికి వేగుల వారు వచ్చారంట. అబ్బే రాలేదు అలా అనిందా? అనలేదు, వచ్చారు నిజమే. ఎంత జ్ఞానంతో, ఎంత యుక్తి. మరి వెలుగు సంబంధుల కంటే చీకటి సంబంధులు అంట చాలా యుక్తిపరులై ఉన్నారని బైబిల్లో రాయబడింది. అయితే చీకటి సంబంధుల యొక్క యుక్తులు నేర్చుకోమని నేను చెప్పట్లేదు, కానీ ఆ సమయానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడగండి. అయితే ఈ రాహాబు ఏం చేసింది పిల్లలు? జాగ్రత్తగా చేసింది, మరి చూసుకుంది. మరి వెంటనే వాళ్ళకి ఏం చెప్పింది? నిజమే అండి వచ్చారు, కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఈ పాటికల్లా యోర్దాను నదికి దగ్గరలో
వెళ్ళుండొచ్చు, కాబట్టి మీరు వెంటనే వెళ్ళండి, వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోండి అని చెప్పేసి అక్కడి నుండి వాళ్ళని పంపించేసింది. ఇప్పుడు వాళ్ళని పంపించేసే పని అయిపోయింది, మరి వీళ్ళని జాగ్రత్తగా పంపించాలి. కాబట్టి వీళ్ళని మరి ఆ గేట్లో నుండి వెళ్ళనీయకుండా ఆ గోడ మీద నుండి, కిటికీలో నుండి, చూడండి గోడ మీద ఉన్న ఇల్లు కాబట్టి ఆ కిటికీలో నుండి వాళ్ళని దించడానికి రెడీ అయినప్పుడు వాళ్ళు ఒక మాట, ఆమె వాళ్ళను ఒక మాట అడిగింది, అయ్యా ఈ పట్టణాన్ని కూల్చేటప్పుడు నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెలు, నా అన్న తమ్ముళ్ళని నేను కాపాడుకోవాలనుకుంటున్నాను, దయచేసి నాకు ఏదైనా దారి చూపించారా అంటే వాళ్ళు ఏం చేసినారంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి వచ్చేటప్పుడు ఒక గొర్రెపిల్ల రక్తము ఆ గడపలకు పూసినప్పుడు ఆ ఎర్రని ఆ రంగుని చూసి మరణ సంహారకుడు వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ ఎర్రని తాడు ఒక క్లాత్ లాంటిది, ఒక రిబ్బన్ లాంటిది, ఆ యొక్క రెడ్ కలర్ రోప్, రెడ్ రిబ్బన్ లాంటిది ఆమెకిచ్చి, అమ్మ ఏ కిటికీ గుండా మమ్మల్ని దించుతున్నావు, ఆ కిటికీకి మీ తలుపుకి ఈ ఎర్రని దారాన్ని కట్టి ఉంచు, ఇది మేము చూసినప్పుడు మా సైన్యంలో ఎవ్వరు మీ ఇంటి మీదకి దాడి చేయడానికి వచ్చినా మిమ్మల్ని మేము కాపాడుతాము, ఒకవేళ మేము కాపాడలేకపోతే నీ రక్తానికి మేము అడ్డు ఉంటామమ్మా అని చెప్పి ఆ యొక్క ఒక టోకెన్. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా హీ హాస్ గివెన్ us a token of love, that is his blood, the blood which is without blemish. ఎలాంటి కొంచెము కూడా ఎలాంటి కలంకము లేని రక్తము, నిష్కలంకమైన యేసు రక్తం. కాబట్టి అలాంటి రక్తాన్ని మనకు ఒక టోకెన్గా ఆయన ఇచ్చాడు, ఆయన రక్తంతో మనల్ని ముద్రించాడు. మళ్ళీ దేవుడు తిరిగి వచ్చేంత వరకు కూడా ఏ మరణ సంహారకుడు కానీ ఏ సాతాను కూడా మనల్ని ముట్టకుండా ఆయన రక్తం చేత మనల్ని భద్రపరుస్తాడు. అది ఎలా భద్రపరుస్తాడంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మొదటి యోహాను మరి 1వ అధ్యాయము 7వ వచనము, అదే మీకు కంటత వాక్యం పిల్లలు. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఎవరైతే మరి రక్షణ పొందాలి అని ఆశపడుతున్నారో, మేము కూడా ఆ యొక్క రక్షణ యొక్క వలయంలోకి రావాలి, రాహాబు తన కుటుంబం ఎలాగూ కాపాడబడినారో ఆ ఎర్రని తాడు అది మా కుటుంబానికి కూడా కావాలి అంటే మనం వెళ్ళి రెడ్ కలర్ రిబ్బన్ తెచ్చి తలకు కట్టుకోవటము, బండికి కట్టుకోవటము, ఇంటికి కట్టుకోవటం అలా చాలా మంది చేస్తుంటారు. ఇది బైబిల్ నుండి వచ్చిన సంస్కృతి. ఇప్పుడు మనము మరి చెప్పాను కదా, మనం పోరాడుతుంది శరీరాలతో కాదు కానీ ఆత్మతో. కాబట్టి ఆ యొక్క అంధకార శక్తులకు మాత్రమే కనిపించే ఆ బొట్టు దేవుడు మనకి ఆ నామం పెట్టాడు, అదే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం. సో వీఆర్ సీల్డ్ బై ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే మరి యేసుక్రీస్తు ప్రభు వారిని మరి సొంత రక్షకుడిగా అంగీకరించాలనుకుంటున్నారో వారు మరి ప్రార్థన చేయండి. ఇలాగా, ప్రేమగల తండ్రి మీకు వందనాలు, నేను పాపిని, నా పాపములు క్షమించండి, నా హృదయాన్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి, నా జీవితాంతం నా చెయ్యి పట్టుకొని నేను నడవలసిన మార్గంలో నన్ను నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను పరలోక తండ్రి. ఆమేన్. అలా ప్రార్థన చేసుకోండి. మీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వండి. యేసయ్య మీ హృదయంలో ఉంటాడు. మీరు ఎల్లప్పుడూ కూడా మరి శాశ్వతమైన భద్రత దేవుడు మీకు ఇస్తాడు. రాహాబు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలని ఆశపడిందో మనం కూడా మనల్ని అలాగే మన కుటుంబాన్ని అందరినీ కూడా రక్షించమని దేవుడిని అడగాలి. మన స్నేహితుల కోసం, మన ఇరుగు పొరుగు బిడ్డల కోసం, బంధువుల కోసం, మీకు ఎవరైతే ప్రియమైన వారు ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా అలాగా ప్రార్థన చేయండి. మరి రాహాబు కుటుంబాన్ని కాపాడిన దేవుడు మరి ఆయన యొక్క గొప్ప కార్యములను ఆమెకు చూపించడమే కాకుండా ఆయన యొక్క వంశావళిలో అలాగే విశ్వాస వీరుల పట్టికలో ఆమెను ఎలాగైతే ఉంచాడో మరి అలాగే మనం కూడా ఒక దినాన దేవుని యొక్క లైనేజ్లో ఆ యొక్క ఫెయిత్, హీరోస్ ఆఫ్ ఫెయిత్ యొక్క ఆ యొక్క లిస్ట్లో మన పేర్లు కూడా ఉండున్నట్లుగా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షించి దైవాశీర్వాదములు పొందగలరు. ప్రైజ్ ద లార్డ్.